నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ముఖ్యంగా నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తారా ఇవ్వరా, లేదు రాజ్యసభకు పంపిస్తారా అనేది ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కానీ నిన్న అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కోట అభ్యర్థిగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తా అని చెప్తున్నారు. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం మంచిది, కానీ రాజ్యసభ సీటుకు కూడా పోవాలని అనుకున్నారు. కానీ పార్టీలో చర్చించిన తర్వాత నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఖరారైనట్లు తెలుస్తుంది. జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు పదవి విషయంలో ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. పవన్ స్వయంగా రంగంలోకి దిగి శాసనసభ్యుల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి భాగస్వామి జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేసినట్టు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు జనసేన కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. చూడండి. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు. త్వరలో నాగబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయనకు కేబినెట్లో చోటు ఇవ్వనట్లు సీఎం చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చాక మంత్రి పదవి కట్టబెడతారని జనసేన వర్గాల్లో అప్పట్లో తెలిపారు. ఈ దిశగానే నాగబాబు ఎమ్మెల్సీ కానున్నారని తాజాగా పేర్కొన్నాయి. కాగా ఆయన్ను రాజ్యసభకు పంపిస్తారా, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా అనే అంశంపై 3 రోజుల పాటు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పైగా సోమవారం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకునింది. ఈ సమావేశం అనంతరం నాగబాబును రాజ్యసభకు పంపాలని నిర్ణయించారన్న ప్రచారం జోరునుకుంది. ఈ ప్రచారాన్ని తోసిపుచ్చుతూ ఆయన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు పవన్ వెల్లడించారు. చూడండి. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇద్దామా, రాజ్యసభ సీటు పంపిద్దామా అని అయోమయంలో ఉన్నారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు నిన్న ఎట్టకేలకు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు నాగబాబు గారు అంటే, నాగబాబు గారు జనసేన పార్టీ పెట్టిన కాడి నుంచి అండదండలన్నీ పవన్ కళ్యాణ్ మీద చూపిస్తున్నాడు. పార్టీని 11 సంవత్సరాల క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ వెనకంట ఉండి ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఆయన. ఇంకొకటి కూడా ఏమంటే, కాపు కార్పొరేషన్ పదవి కూడా నాగబాబు గారికి ఇస్తారనేది చెప్తున్నారు. కాబట్టి నాగబాబు గారికి ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రిగా చూడాలనేదే జన సైనికుల యొక్క కోరిక. ఎందుకంటే నాగబాబు గారిని అసెంబ్లీలో మంత్రిగా చూడాలనేది జనసేన నాయకుల యొక్క కోరిక ఉందని జనసేన నాయకులు చాలా ఉత్సాహంగా నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తుంటే చాలా ఉత్సాహము, మంత్రి పదవి వస్తున్న ఆనందంతో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.